హాయ్ హలో నమస్తే. నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రమ కన్సల్టెన్సీ. 30 డేస్ 30 యూనివర్సిటీ సిరీస్లో 27th డే వచ్చేసి అమృత అమృత విశ్వవిద్యాపీఠం. సో ఇది వచ్చేసి మెయిన్గా 7 బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళకి. సో మెయిన్ కోయంబత్తూర్ ఒకటి, బెంగళూరు ఒకటి, తర్వాత చెన్నై ఒకటి, నాగర్కోయిల్ ఒకటి, ఫరీదాబాద్ ఒకటి, అమరావతి ఒకటి, అమృత్పూరి. సో ఈ టోటల్గా 7 బ్రాంచెస్ ఉన్నాయి. మెయిన్ బ్రాంచ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే కోయంబత్తూరు. సో 1994 దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. టోటల్ 400 acres ఆఫ్ క్యాంపస్ ఇది. సో ఆఫ్టర్ ద 2003లో వచ్చేసి ఈ యొక్క అమృత యూనివర్సిటీ, దీని అమృత అని వచ్చేటప్పటికి యూజీసీ యాక్ట్ దీని యూనివర్సిటీగా పరిగణించారు. సో ఈ 7 బ్రాంచెస్ వచ్చేటప్పటికి ఒక్కొక్క బ్రాంచ్ అనేది ఒక్కొక్క ఇయర్లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో 1994లో తీసుకుంటే మనకి మెయిన్ బ్రాంచ్ కోయంబత్తూర్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత 1998 వచ్చేటప్పటికి మనకి కేరళలోని ఒక మెడిసిన్ కాలేజ్ అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత 1999లో వచ్చేటప్పటికి వీళ్ళు నాగర్కోయిల్లో ఈ యొక్క అమృత అనే కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇంకా 2002 అండ్ 2002లో వచ్చేటప్పటికి బెంగళూరు అమృతపూర్లో వీళ్ళ బ్రాంచెస్ అనేటివి ఎస్టాబ్లిష్ చేశారు. 2019లో చెన్నై, 2021లో వచ్చేటప్పటికి అమరావతి, 2022లో వచ్చేటప్పటికి ఫరీదాబాద్. ఇలా వాళ్ళు ఒక్కొక్క బ్రాంచ్ అనేది ఒక్కొక్క ఇయర్లో స్పెసిఫిక్ ఇయర్లో వచ్చేటప్పటికి వాళ్ళ బ్రాంచెస్ కొన్ని ఏరియాస్లో వచ్చేటప్పటికి ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇంకా ఈ యొక్క యూనివర్సిటీలో వచ్చేటప్పటికి అన్ని క్యాంపసెస్లో కలుపుకొని వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ కోర్సెస్ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే సో ఏడబ్ల్యూ, సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, మెడికల్ ఇంజనీరింగ్, సో ఏఐ అండ్ డేటా సైన్స్, అటానమస్ ఏజెంట్స్ అండ్ రోబోటిక్ సిస్టమ్స్, సో ఏఐ అండ్ డేటా సైన్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, సో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ, సో ఈసీఈ, తర్వాత ట్రిపుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సో ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇలాంటివి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అనేటివి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఏ విధంగా ఇప్పుడు కోర్సెస్ గురించి డిస్కస్ చేసుకున్నామో ఆ కోర్సెస్ అన్ని మనకి కోయంబత్తూర్ అనే బ్రాంచ్లో అవైలబుల్లో ఉన్నాయి. సో కోయంబత్తూర్ కాకుండా మిగతా రిమైనింగ్ 6 బ్రాంచెస్ ఉన్నాయి కదా. సో 6 బ్రాంచెస్లో వచ్చేటప్పటికి వాళ్ళు ఒక్కొక్క బ్రాంచ్లో కొన్ని మినిమం కోర్సెస్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అమరావతికి సంబంధించిన కోర్సెస్ కొన్ని మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏరియాస్ బ్రాంచెస్లో వచ్చేటప్పటికి డిఫరెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా వాళ్ళు ఏ యొక్క బ్రాంచ్లో ఏ విధంగా కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి, సో ఎన్ని కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి మనం ఇట్లా చూడొచ్చు. సో ఇంకా యూనివర్సిటీలో వాళ్ళ యొక్క యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకోవాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. AAA అనే ఎగ్జామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్లో కన్నా మెరిట్ బేస్ మీద 85% అబోవ్ గానే తీసుకుంటే వీళ్ళు అడ్మిషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే వీళ్ళకి కోయంబత్తూర్ బ్రాంచ్లో వచ్చి సెంట్రల్ ప్లేస్మెంట్ సెల్ అనే ఒక గ్రూప్ అనేది ఉంది. సో ఎప్పుడైతే మనకు ప్లేస్మెంట్స్ అనే పీరియడ్ ఆఫ్ టైం అనేది వస్తుందో ఆ టైంకి వచ్చేసి వీళ్ళకి ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ నుంచి ఫైనల్ స్టూడెంట్స్ అందరినీ తీసుకెళ్ళి సో కోయంబత్తూర్ అక్కడ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి సో అప్పుడు వాళ్ళు ఏవైతే కంపెనీస్ రిక్రూటింగ్ కంపెనీస్ అనేవి వస్తాయో వాళ్ళ ద్వారా వీళ్ళని ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసి వాళ్ళ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ప్యాకేజ్ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 57 lakhs గా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్ సేమ్ టైం యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7 to 8 lakhs గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే సో ఒక స్టూడెంట్కి ఇద్దరు స్టూడెంట్కి 56-60 lakhs ప్రొవైడ్ చేసే కన్నా సో మనకున్న స్టూడెంట్స్లో 90% అబోవ్ స్టూడెంట్స్ వచ్చేటప్పటికి యావరేజ్ ప్యాకేజ్తో 8 lakhs, 9 lakhs, 10 lakhsతో ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం వీళ్ళు మెయిన్ మోటోగా వీళ్ళు పెట్టుకున్నారు. సో ఇదే కాకుండా లాస్ట్ 2024లో వచ్చేటప్పటికి ఇంటర్న్షిప్ ఒక స్టూడెంట్ అనే వాళ్ళు ఇంటర్న్షిప్లో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి స్టైఫండ్ లాగా వచ్చి పర్ మంత్లీ 1.2 lakh వాళ్ళు స్టైఫండ్ ఇస్తున్నారు. సో ఇంకా ఈ యూనివర్సిటీలో ఒక ఫుడ్ విషయానికి వస్తే వీళ్ళు ఓన్లీ వెజ్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. సో వై వెజ్ అనేది అంటే వీళ్ళు కూడా కంచి యూనివర్సిటీ లాగానే సో ఒక డివోషనల్ పద్ధతిలోనే ఒక ఎడ్యుకేషన్ కానీ ఒక కల్చరల్ స్పిరిచువాలిటీ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకు కేరళలో ఉన్న బ్రాంచ్లో కూడా అంటే ఫుల్ డివోషనల్ గానే ఉంటుంది. సో అందుకు వీళ్ళు నాన్ వెజ్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు, ఓన్లీ వెజ్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ల్యాబ్స్ విషయానికి వచ్చే వాళ్ళు హై అండ్ ఎక్విప్మెంట్తో వాళ్ళు ల్యాబ్స్ అంటే కానీ సాఫ్ట్వేర్స్ కానీ సిస్టమ్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ తర్వాత ల్యాబొరేటరీస్ కానీ తర్వాత హాస్పిటల్స్ కానీ హెల్త్కి సంబంధించిన మెడిసిన్స్ కానీ ఇవన్నీ ఫెసిలిటీస్ అనేది ఈ ఆల్ బ్రాంచెస్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ఈ యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ గురించి కానీ ఇంకేమైనా స్కాలర్షిప్స్ గురించి కానీ ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే బయలో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఇలాంటి యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి కదా మనకి చెన్నై, బెంగళూరులో వాళ్ళ యొక్క యూనివర్సిటీస్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి.